ఏప్రిల్ 2010లో జీవో నెంబర్ 262 అని ఒక జీవో ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఏంటంటే కలెక్టర్ అనుమతి లేకుండా ఎటువంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ కూడా నిర్మించకూడదు. అది ప్రభుత్వానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఇవ్వాలి అంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేసెస్లో ఇటువంటివి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేయకూడదు అని ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ డిఫరెంట్, పబ్లిక్ ప్లేస్ ఈజ్ డిఫరెంట్. మరి బ్లూ కోట్ వేసుకున్న వాళ్ళందరూ అంబేద్కర్ గారి లాగా రాజనీతిజ్ఞులు కాలేరు. కేవలం ఇమిటేషన్ చక్రవర్తులు టై కోటు వేసుకొచ్చేసి మరి నోటుకు వచ్చినట్టు ప్రజల్ని కొంత కన్ఫ్యూజన్, రామభక్తుల్ని కొంత కన్ఫ్యూజన్. అక్కడ ఇష్యూ ఏమీ లేదు, వేర్ ఆల్ దేర్ టు టేక్ కేర్. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే కొద్దిమంది ఏమో వాళ్ళు ఏ కుట్ర చేస్తున్నారో అని కాస్త నిరాశ చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు, అన్నిటికీ ఆ రాముడే ఉన్నాడు, న్యాయం మన పక్షాన ఉంది. ఇలాంటి సోకాల్ స్వయం ప్రకటిత మేధావులు ఎన్ని అడ్డంకులు, విశ్వామిత్రుడు యాగానికి మరి రాక్షసులు అడ్డం వచ్చారు, చాలామందిని పంపించారు, తాటకిని పంపించారు, మగ తాటకులు రావచ్చు మనకి. సో ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఈ దేవాలయ నిర్మాణానికి అనే ఒక యజ్ఞంలో ఎందరు అడ్డం వచ్చినా సరే ఖచ్చితంగా వారు ఓడిపోతారు. ప్రజా న్యాయస్థానం కావచ్చు, నిజమైన న్యాయస్థానం కావచ్చు, ఏ న్యాయస్థానంలో అయినా మరి అన్యాయంగా మాట్లాడినప్పుడు పోతారు. ఎలాగా అతని ఆర్గ్యుమెంట్లో నసే తప్ప పసలేదో సరే, ఎలాగో కోర్టులో తేలుతుందో కొట్టేస్తారు. అసలు పిటిషన్ అడ్మిట్ కాదు, అది వేరే విషయం. 99% ఒకవేళ అడ్మిట్ అయినా ఇబ్బంది లేదు. ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే రెవెన్యూ అథారిటీస్ క్లియర్గా సర్టిఫికేట్ ఇచ్చారు. అందులో 1932లోనే క్లియర్గా రామాలయం అక్కడ ఉంది. గవర్నమెంట్ పోరంబోక్ గుడి ఎంట్రన్స్ వాల్ మీద రామాలయం అని ఉంది అని వాళ్ళు సర్టిఫై చేశారు. కొంచెం ఫోకస్ చేయనైనా స్పష్టంగా చదువుకోవాలి. ఓకే, సో చాలా స్పష్టంగా ఉంది. అక్కడ ఆల్రెడీ రామాలయం ఉంది, ఆ స్థలమే రామాలయానికి చెందింది. అది గవర్నమెంట్ ల్యాండ్ అంటే జడ, ఓ జడ. గవర్నమెంట్ ల్యాండ్ అంటే పబ్లిక్ ప్లేస్ కాదు, ప్రజలు రెగ్యులర్గా ఉపయోగించుకునే స్థలం కాదు. ఆ మాటకు వస్తే 2013లో నాయకులది కూడా మరి పెట్టడానికి వీల్లేదు, అనుమతులు లేకుండా అని చెప్పారు. మీ లెక్క ప్రకారం మీరే కరెక్ట్ అని మీరు భావిస్తే మీరు ఎవరినైతే ఇమిటేట్ చేయాలని చెప్పి చూస్తున్నారో మరి పెద్ద ఆయన అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కనీసం 100 సంవత్సరాలుగా విజయవాడ ప్రజలకి ఒక ఎగ్జిబిషన్ పెట్టుకోవాలన్నా, ఒక మహాసభ పెట్టుకోవాలన్నా, గాంధీ గారు వచ్చి సభ పెట్టినా, ఆ రోజుల్లో ప్రీ ఇండిపెండెన్స్ నెహ్రూ గారు వచ్చినా వారందరూ కూడా పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ అనేది చాలా ఫేమస్. మరి అటువంటి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అతను పర్మిషన్లు అన్నీ ఇచ్చాడు, కట్టాడు. అది కొట్టేమంటావు నువ్వు? అది గవర్నమెంట్ స్థలం కదా. ఓ జడా, అది గవర్నమెంట్ స్థలం కాదా? హైదరాబాద్లో కట్టారు చంద్రశేఖరరావు గారు, అది గవర్నమెంట్ స్థలం కాదా? 2013లో ఆ నాయకులది కూడా ఇంక్లూడ్ చేశారు కదా సుప్రీంకోర్టు. ఎల్లో కంటెంప్ట్. అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం.
నేరం అని అనలేవు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అన్ఆథరైజ్డ్, ఇట్ ఈస్ ఆథరైజ్డ్. ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అనుమతి లేని వాటిని అలౌ చేయొద్దు అనే చెప్పారు తప్ప అనుమతి తీసుకుని కూడా కట్టుటకు లేదు అంటే రోడ్డు మధ్యలో అనుమతి ఇవ్వద్దురా బాబు అని చెప్పారు. అంతే తప్ప పబ్లిక్ ప్లేస్ ఈజ్ డిఫరెంట్, గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ డిఫరెంట్. ప్రీ ఇండిపెండెన్స్లోనే అది గవర్నమెంట్ ల్యాండ్ గుడికి చెందిన స్థలంగా రిజిస్టర్ అయిపోయి ఉంటే మరి నువ్వు కాగితాలు చూస్తున్నావా లేదా చూసేవా లేదా నాకు తెలియదు శ్రావణ్ గారు. కొంచెం మీ ఇంటి పేరులో జడ ఉంది కానీ మీరు వాడాల్సింది తల. ఆ తల వాడతలేదు. దయచేసి తల వాడండి, జడ వాడద్దు, తల వాడండి. కన్ఫ్యూజ్ చేయకండి జనాల్ని. సరే మ్యాటర్ వస్తే ఎప్పుడు వస్తే అప్పుడు చూసుకుంటాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్. ఉన్న దేవాలయం స్థలంలో, దేవాలయానికి సంబంధించిన స్థలంలో కట్టుకొనుటకు మళ్ళీ తిరిగి అనుమతులు అవసరం లేకపోయినప్పటికీ కూడా మీలాంటి కుహానా మేధావుల కోసం తిరిగి అన్నీ కూడా తీసుకొని పకడ్బందీగా రామాలయ నిర్మాణం కొనసాగుతుంది. మీలాంటి మరీచ సుబాహుల ఈ యజ్ఞాన్ని భగ్నం చేసే ప్రయత్నాలు ఎన్ని జరిగినప్పటికీ మళ్ళా చెప్తున్నా, శ్రీరాముని అండతో ఇటువంటి రాక్షస పన్నాగాలు చెల్లవు. రామభక్తులకు నా